హాయ్ మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో ఫ్రెండ్స్, మనం ఎస్పెషల్లీ ఏదైనా ఆప్షన్స్ ట్రేడ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, నిఫ్టీలో 19,000 లెవెల్ అనేది రెసిస్టెన్సు, ఇక్కడ వచ్చేసరికి 18,800 అనేది మంచి సపోర్ట్ అనుకుందాం. ఇది వచ్చేసరికి మనకి రెసిస్టెన్స్, ఇది వచ్చేసరికి సపోర్టు. జనరల్గా మంచి ప్రాఫిట్ కోసం, అంటే వెరీ గుడ్ ప్రాఫిట్ కోసం ఏంటంటే కొద్దిగా మనం వెయిటింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. సో సింపుల్ టెక్నిక్ అనేది నేను అబ్జర్వ్ చేశాను. ఈ యొక్క నిఫ్టీ అనేది ఇలా వచ్చేసింది అనుకోండి, ఇక్కడికి రాగానే ఏం జరుగుతుందంటే ఏది అప్రాక్సిమేట్గా 19,000 లెవెల్కి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరైతే బై చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం వీళ్ళు 100 రూపీస్ దగ్గర బై చేశారు అనుకుందాం, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోతున్నారు. సో కంప్లీట్గా ఎగ్జిట్ అవుతున్నారా లేకపోతే పార్షియల్గా, అంటే 10 లాట్లు ఉన్నాయనుకోండి, ఓ 2-3 లాట్లు 5 లాట్లు ఎగ్జిట్ అవుతున్నారా అనేది విషయం పక్కన పెడితే ఎగ్జిట్ అనేది అవుతున్నారు. ఎలా తెలుస్తుందంటే మనకి ఇక్కడ 100 దగ్గర మొదలైన ప్రీమియము 111 రూపీస్ లేకపోతే 110 రూపీస్ అనేది రావడం జరుగుతుంది అనుకోండి, ఇమ్మీడియట్గా అక్కడ నుంచి సప్లై అయిపోతుంది, అంటే ప్రైస్ డ్రాప్ అయిపోతుంది. ఏది ఈ యొక్క ప్రీమియం ఏదైతే ఉందో ప్రీమియంలో డ్రాప్ అనేది కనిపిస్తుంది. అండ్ దాని తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ వెంటనే డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ రికవర్ కూడా జరుగుతుందనమాట. రికవర్ జరిగి మళ్ళీ ఈ లెవెల్ని టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అక్కడ నుంచి మళ్ళీ సో ఒకవేళ మార్కెట్లో నిజంగా స్ట్రెంత్ లేదనుకోండి, ఉందో లేదో మనం పక్కన పెడదాం. జనరల్గా ఏం జరుగుతుందంటే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ఈ సప్లై అనేది, అంటే సెల్లింగ్ జరుగుతూ ఉందన్నమాట. అంటే కాల్స్ సెల్ చేసేవాళ్ళు సెల్ చేస్తూ ఉన్నారు. కాల్స్ సెల్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే దాని ప్రీమియమ్స్ తగ్గిపోతున్నాయి. సో జనరల్గా ఏంటంటే ఇక్కడ 19,000 బ్రేక్అవుట్ అయితే ఒక 50 పాయింట్లో 20 పాయింట్లో 30 పాయింట్లు పైకి వెళ్తుంది అన్న హోప్తో బయర్స్ ఏం చేస్తూ ఉంటారంటే బయింగ్ కూడా చేస్తూ ఉంటారనమాట. ఓకే, అక్కడ అయితే ఈ పాయింట్ దగ్గర ఎక్కువ చేయొద్దు. ఒకవేళ మీరు లాంగ్లోనే ఉండాలి అనుకుంటే కొద్దిగా డిప్ అయిన తర్వాత బై చేయండి. అండ్ మోరోవర్ ఏంటంటే డిప్ అయిన తర్వాత ఒక్కొక్కసారి డీప్గా డిస్కౌంట్ అయిన తర్వాత మల్టిపుల్ టైమ్స్ ఏదైతే 19,000 అనే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో దాన్ని బ్రేక్అవుట్ చేసేటప్పుడు ఒక అబ్జర్వేషన్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ది వచ్చేసరికి మనకి కాల్ సైడ్, అంటే కాల్ సైడ్ ఏది ఎట్ ద మనీ కాల్స్ దగ్గర అనమాట. ఎట్ ద మనీ దగ్గర 1-2 స్ట్రైకులు అటు ఇటు అయినా పర్లేదు, ఎట్ ద మనీ దగ్గర కాల్ అనేది అబ్జర్వేషన్ చేయండి. దాని ప్రీమియం అనేది ఇక్కడ ఏంటంటే ప్రీమియం మ్యాటర్స్. ప్రీమియం అనేది రైజ్ అవుతుంది అనుకోండి, ఏది 1-2 అటెంప్ట్ల తర్వాత, ఫస్ట్ అటెంప్ట్లో కాదు, కాల్ ప్రీమియం అనేది రైజ్ అవుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఎట్ ద మనీ ఆప్షన్, పుట్ ఆప్షన్ ఏదైతే ఉందో నియర్ బై 1-2 స్ట్రైకులు అటు ఇటుగా, దాని ప్రీమియమ్స్ కూడా అబ్జర్వ్ చేయండి. దాని ప్రీమియమ్స్ ఏమవ్వాలంటే డిక్రీజ్ అవ్వాలి. ఇది స్వీట్ స్పాట్ అనమాట. ఈ పాయింట్ దగ్గర కన్నా మనం కానీ ఐడెంటిఫై చేయగలిగితే ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. ఈవెన్ నేను ఆప్షన్స్ అప్పుడప్పుడు 1-2-3 లాట్లు కూడా బై చేస్తూ ఉంటాను అనమాట. ఏది ఈ అబ్జర్వేషన్ నేను చేసినప్పుడు ఎట్లా 19,000 రెసిస్టెన్స్ అనుకుందాం. రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే వెంటనే ప్రీమియమ్స్ అనేవి తగ్గిపోతున్నాయి. 100 నుంచి 110కి వస్తున్నాయి. 110 నుంచి ఫాస్ట్గా డికే అయిపోతున్నాయి. సో చాలామంది ఓకే ఇక్కడ మార్కెట్ అప్ సైడ్ వెళుతుంది అన్న ఉద్దేశంతో బై చేసేవాళ్ళు ఏంటంటే ఇక్కడ బై చేస్తున్నారు, వెంటనే ప్రీమియమ్స్ డ్రాప్ అయిపోతున్నాయి, అరే ఇంకా కిందకి వెళ్ళిపోద్దామని చెప్పేసి మళ్ళీ లాస్ బుక్ చేసుకోవడం ఇది జరుగుతూ ఉందన్నమాట. బట్ ఈ యొక్క అబ్జర్వేషన్ చేస్తే అంటే అక్కడ ఉన్న రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా వీకా అనేది ఇది చెప్తుంది. ఏది ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ ఏదైతే ఉందో నియర్ బై, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఇట్లా ఉంటాయి కదా మనకి, ఇది స్పాట్ అనుకుందాం, నేను డ్రా చేస్తుంది స్పాట్ నుంచి పైకి 1-2 స్ట్రైకులు వెళ్ళండి, కిందికి 2, ఇది ఎట్ ద మనీ. మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కాల్ అండ్ పుట్టు 2 అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఎట్ ద మనీ కాల్ పుట్టు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఇంతే చాలు, ఇంకెక్కువ వద్దు. స్పాట్తో కలిపి ఎంత అయింది, స్పాటు +1, స్పాటు -1, ఈ రెండింటిని మనం అబ్జర్వ్ చేస్తే, ఇది కూడా అవసరం లేదు, ఇంత దూరం వెళ్ళకండి. అబ్జర్వ్ చేస్తే ఆ యొక్క కాల్ ప్రీమియమ్స్ కన్నా రైజ్ అవుతున్నాయి, తగ్గట్లేదు అసలు. ఏది మళ్ళీ మరొకసారి ఇక్కడ 19,000 లెవెల్ అనేది బ్రేక్అవుట్ చేయడానికి వచ్చినప్పుడు నిజంగా బ్రేక్అవుట్ జరుగుతుందా లేకపోతే కిందకి వెళ్ళిద్దా అనేది ఎలా తెలుస్తుందంటే ఈ ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా ఎట్ ద మనీ పుట్ ఆప్షన్స్ అనేది ప్రీమియమ్స్ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ పుట్లో కన్నా డ్రాస్టిక్గా డ్రాప్ అయిపోతుంది ఏంటిది ప్రీమియం, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 90 రూపీస్ ఉంది పుట్ ప్రీమియం, అది సడన్గా 90 నుంచి 88, 87, 86, 85 ఇలా వెంటనే డ్రాప్ అయిపోతుంది. ఏది ప్రైస్ ఇక్కడే ఉంది, ఎక్కడికి వెళ్ళాల, ఏది మన స్పాటు, బట్ ప్రీమియమ్స్ డ్రాప్ అవుతుందంటే ఫస్ట్ ఇండికేషన్ అనమాట ఇక్కడ. ఓకే
పుట్స్ సెల్ చేసి పెడుతున్నారు అంటే అక్కడ నుంచి మార్కెట్ పైకెళ్తదని. అట్ ద సేమ్ టైమ్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కాల్ ప్రీమియం. కాల్ ప్రీమియమ్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ 109 ఉంది. సడెన్‌గా ఏంటంటే 111, 113, 115, 116 ఇలా పెరుగుతదనమాట సడెన్‌గా. ఏది ఈవెన్ దో స్పాట్ అనేది అక్కడే ఉంటది మనకి. పెద్దగా ఏం పెరగదు, ఏముండదు. అక్కడే జస్ట్ టచ్ చేస్తా ఉంటది రెసిస్టెన్స్‌ని. ఈ అబ్జర్వేషన్ అనేది మీరు చేయండి. బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే ఆప్షన్ బయర్‌గా మనకు కావాల్సింది ఏంటంటే స్ట్రాంగ్ మొమెంటమ్ అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ ఆప్షన్ సెల్లర్‌గా కూడా స్ట్రాంగ్ మొమెంటంలో గాని ఐడెంటిఫై చేస్తే ఏంటంటే కొద్దిగా దగ్గరకి రావచ్చు ఎట్ ద మనీ దగ్గరికి. అండ్ మంచి ప్రీమియమ్స్ కూడా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటది. ఇది నేను అబ్జర్వ్ చేశాను ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా సపోర్ట్ విషయానికొస్తే ఇది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 19,000, 18,800 అనుకుందాం సపోర్టు. సపోర్ట్ దగ్గర ఇది నిజంగా సపోర్టా? లేకపోతే ఇక్కడ నుంచి కూడా మళ్ళీ బ్రేక్ అయ్యి కిందకెళ్తదా అనేది క్వెషన్ మార్క్ కదా ఇనీషియల్‌గా. జనరల్‌గా ఏం జరుగుతుందంటే ఈ యొక్క ఇండిసెస్ ఇక్కడ దాకా వచ్చినప్పుడు వెంటనే ప్రీమియం రైజ్ అవుతుంది. పుట్ ప్రీమియం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 18,800 పుట్టు. ఆ! దాని ప్రీమియం సడెన్‌గా 100 నుంచి 110కి వెళ్ళిపోయింది. బట్ ఎప్పుడైతే సపోర్ట్‌ని అప్రోచ్ అవుతుందో వెంటనే డిక్రీజ్ అయిపోద్ది. 110 ఉండదు. వెంటనే 107, 106 ఒక్కొక్కసారి 105కి కూడా వెళ్ళిపోతుంది. 103, 104 ఎనీహౌ బేస్డ్ ఆన్ ద స్మాల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఇక్కడున్న సపోర్ట్ అనమాట. సో, ఒకవేళ ఇది గాన వీక్‌గా ఉంది సపోర్ట్ అంటే మనకేంటంటే ఈ యొక్క కాల్ ప్రీమియమ్స్ చూడండి. కాల్ ప్రీమియమ్స్ ఏంటంటే డ్రామాటిక్‌గా పడిపోతాయి. సింపుల్. కాల్ ప్రీమియమ్స్ పడిపోతాయి. అండ్ పుట్ ప్రీమియమ్స్ ఏమవుతది అంటే కాల్ ప్రీమియమ్స్ ఏమైతాయి డిక్రీజ్ అయిపోతాయి. పుట్ ప్రీమియమ్స్ ఏమవుతాయి అంటే ఇంక్రీజ్ అయిపోతాయన్నమాట. వెరీ సింపుల్ టెక్నిక్. కాతే కొద్దిగా అబ్జర్వేషన్ చేయాలి. ఎందుకంటే ఇది సపోర్ట్ కాదు, లేకపోతే ఇది సపోర్టు, ఇది మన క్వెషన్ మార్క్. సింపుల్ అబ్జర్వేషన్ ఏంటంటే మనకి ఎట్ ద మనీ దగ్గర కాల్ ప్రీమియమ్స్ ఏం చెప్తుంది, ఎట్ ద మనీ దగ్గర పుట్ ప్రీమియం ఏం చెప్తుంది అనేది అబ్జర్వ్ చేస్తే ఒకవేళ ఇది ఫేక్, ఇది స్ట్రాంగ్‌గా లేదు అనుకోండి, వీక్ అనుకోండి, వెంటనే పుట్స్ స్ట్రాంగ్‌గా రైజ్ అవుతాయి అండ్ కాల్స్ డ్రామాటికల్‌గా తగ్గిపోతాయి అనమాట. బట్ నిజంగా స్ట్రాంగ్ సపోర్ట్ అయితే మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏదైతే కాల్ ప్రీమియం ఉందో అది తగ్గదు. ఓకే. ఇక్కడ 110 ఉంది కదా! సపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఒక్కొక్కసారి పెరుగుతది కూడా. 109కి వెళ్తది, 107కి వెళ్తది. అంతే 1, 2, 3 పాయింట్స్ మాత్రమే తగ్గుతది. బట్ పుట్ ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో డ్రామాటికల్‌గా తగ్గిపోతాయి. ఓకే. పుట్ ప్రీమియమ్స్ చాలా షార్ప్‌గా తగ్గిపోతాయి. ఏది ఒకవేళ ఇక్కడ నుంచి స్ట్రాంగ్ బౌన్స్ అనేది జరుగుతది అనుకుంటే. సో, ఈ యొక్క సింపుల్ అబ్జర్వేషన్ అనేది మీరు గనక కొద్దిగా అడాప్ట్ అనేది చేసుకుంటే డెఫినిట్‌గా ఏంటంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ మోరోవర్ ఏంటంటే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ బ్రేకౌట్ జరగడానికి సిద్ధంగా ఉంది అంటే కూడా జనరల్‌గా బేస్డ్ ఆన్ ద ఈ అన్ని అబ్జర్వేషన్స్ అవన్నీ పక్కన పెడితే కూడా జనరల్‌గా అంటే మల్టిపుల్ టైమ్స్ తర్వాత బ్రేకౌట్ అవుతుందంటే స్ట్రాంగ్ మూవ్‌మెంట్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సో, ఇది కూడా మీరేంటంటే ప్రైస్ యాక్షన్‌లో అడాప్ట్ అనేది చేసుకోవచ్చు. మల్టిపుల్ టైమ్స్ తర్వాత బ్రేకౌట్ అయ్యేది ఏంటంటే వెరీ క్విక్‌గా ఇస్తది. సో, ఒక్కొక్కసారి కంటిన్యూ అవ్వచ్చు. ఒక్కొక్కసారి కొద్దిగా దూరం వెళ్ళి వెంటనే రివర్స్ కూడా అవ్వచ్చు. అది బేస్డ్ ఆన్ ద మార్కెట్ కాంటెక్స్ట్ ఉంటది. బట్ ఎనీహౌ వెరీ క్విక్ బక్స్ మనం తీసుకోవాలి అంటే కొద్దిగా ప్రాఫిట్ అగ్రెసివ్‌గా పెద్ద టార్గెట్ అనుకోవచ్చు సింపుల్‌గా చెప్పాలంటే. రావాలంటే కూడా మల్టిపుల్ టైమ్స్ అనేది ఈ యొక్క లెవెల్‌ని టచ్ చేసి ఉండి గాని బ్రేకౌట్ జరిగిందంటే అప్పుడు జనరల్‌గా ఆప్షన్ సెల్లర్ ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్ సైడ్ వెళ్తుంటే ఇక్కడ పుట్ ఆప్షన్ ఉంటది కదా! ఆ పుట్ ఆప్షన్‌ని కొద్దిగా ఎట్ ద మనీకి వెళ్ళి గాని ఐటీఎం ఇన్ ద మనీకి వెళ్ళి కూడా ఏది ఆప్షన్ సెల్లింగ్ చేయాలనుకున్న వాళ్ళు కొద్దిగా అగ్రెసివ్ రిస్క్ అనేది కూడా తీసుకోవచ్చు. బట్ అగ్రెసివ్ రిస్క్ తీసుకోవద్దు. అగ్రెసివ్‌గా వెళ్ళొచ్చనమాట. రిస్క్ అనేది మనకి ఆల్మోస్ట్ లిమిటెడ్‌గా పెట్టుకోవాలి. మన డే లిమిట్ పెట్టుకోవాలి. అది 1% అయితే అది 1% సెల్లర్ కంటే చాలా ఎక్కువ అనమాట. 1% పొరపాటున కూడా దాటకూడదు. దట్ ఈస్ ద కేస్. ఓకే. సో, దీనికి సంబంధించిన ఎటువంటి మీరు అబ్జర్వేషన్స్ ఏమన్నా ఉంటే కూడా షేర్ చేయండి. మన కమ్యూనిటీ పీపుల్‌కి ఎంతో కొంత హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్. మరొక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.